ఎస్, ప్రస్తుతం మనం హనంకొండలో ఉన్నటువంటి కొత్తగా ప్రారంభించినటువంటి ఈషా హాస్పిటల్స్ మరియు సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాము. ఈ హాస్పిటల్ కొత్తగా ఇప్పుడైతే స్థాపించబోతున్నారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి గారు, అంతేకాకుండా ఎంపీ కడియం కావ్య గారు, ఇంకా స్థానిక ఎమ్మెల్యే హనంకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు మరి కాసేపులో. సో అసలు ఈ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ హాస్పిటల్లో ఎలాంటి వైద్యాలు అందించబోతున్నారో, సో ఇలాంటి మరెన్నో విషయాలు మనము ఈ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వాటితో మాట్లాడదాం. కొత్తగా హాస్పిటల్ అయితే హనంకొండలో ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈషా హాస్పిటల్స్ అండ్ క్రిటికల్ కేర్ అని కూడా పెట్టారు సార్. హనంకొండలో ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏంటి? హనుమకొండలో ఓపెన్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అత్యవసర కేసులు, ఎమర్జెన్సీ కేసెస్, క్రిటికల్ కేర్ కేసెస్ అనేవి 24/7 క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ అవైలబుల్ ఉండే సెంటర్ ఎక్కడ లేదు. ఓన్లీ ఆ సర్వీసెస్ని బేస్ చేసి అవి మన దగ్గర 24/7 అవైలబుల్ చేస్తూ ఎనీ ఎమర్జెన్సీ కేసు హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం రాకుండా మన దగ్గరే దానికి 100% న్యాయం చేసే విధంగా ఒక సెంటర్ ఉండాలన్న ఉద్దేశంతో హనుమకొండలో ఓపెన్ చేయడం జరిగింది. క్రిటికల్ కేర్ 24/7 అంటూ కూడా హాస్పిటల్లో పోస్టర్లో కూడా పెట్టడం జరిగింది. సో ఏంటి సార్ అది? సో ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తే అంతా యూత్ కానీ చాలామంది ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వీటన్నిటితో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ఫస్ట్ డిసీజ్ లాగా ఉంది మనకి. దాంతో చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పోవడం ఇట్లాంటివి జరుగుతుంది. వాళ్ళందరికీ అత్యాధునిక సేవలు అందించి వాళ్ళని కాపాడే ఉద్దేశంతో మనం హనుమకొండలో ఈషా హాస్పిటల్ స్థాపించుకోవడం జరిగింది. అదేవిధంగా పాయిజనింగ్ కేసెస్, ఈ గడ్డి మందు ఈ మధ్య పారాగట్ ఇవన్నీ కూడా ఏంటంటే WHO వాళ్ళు దాన్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇమీడియట్గా చనిపోవడం. అటువంటి క్రిటికల్ కేసులు కూడా మన దగ్గర ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్, కొన్ని హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో సామాన్య ప్రజలు ఎక్కువ ఫీజు కట్టలేక కూడా కొంతమంది క్రిటికల్గా ఉంటున్నారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి ధరల్లో ఈ హాస్పిటల్ మీరు అందుబాటులో పెట్టడం? అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే అందరికీ వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈషా హాస్పిటల్ స్థాపించుకోవడం జరిగింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇక్కడ ఇవ్వండి? మా దగ్గర న్యూరాలజీకి సంబంధించి, న్యూరో సర్జరీకి సంబంధించి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీసు, అత్యాధునిక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీసు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆల్ స్పెషాలిటీ సేవలు ఈషా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సార్, నెక్స్ట్ 5 years ఈషా హాస్పిటల్ ఏ లెవెల్లో ఉండబోతుంది? ఇట్ ఈస్ మై టార్గెట్ ఏంటంటే హైదరాబాదు నగరాలకు వెళ్ళే కేసుల్ని అట్లీస్ట్ 50 to 60% ఆపగలిగినా మేము సక్సెస్ అయ్యామని భావిస్తాం. సార్, ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎవరైతే ఈషా హాస్పిటల్స్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ అందుబాటులో వైద్య సేవలు, 24/7 డాక్టర్స్ పర్యవేక్షణలో, అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ నడపబడుతుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో పేషెంట్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలతో సర్వీసెస్ చేయడం జరుగుతుంది. సార్, మీరు ఒక యూరాలజిస్ట్, మీరు సామాన్య ప్రజలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? మా హాస్పిటల్లో కార్డియో ట్రీట్మెంట్ ఇస్తామండి. కార్డియో ట్రీట్మెంట్ విత్ లో కాస్ట్ ఇద్దామని మా టార్గెట్. దాంతోపాటు మా దగ్గర ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి, ఇన్సూరెన్స్ సేవలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. సో మరి చూసారు కదా, ఇది ఈషా హాస్పిటల్స్ యొక్క స్పెషలిస్ట్. అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఈషా హాస్పిటల్లో ప్రత్యేకంగా జరుగుతాయంటే కూడా ఇక్కడ మనతో పాటు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 5 years ఈషా హాస్పిటల్ అనేది ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అతి తక్కువ ధరలోనే ట్రీట్మెంట్స్ కూడా ఉండే విధంగానైతే ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈషా హాస్పిటల్ స్టార్ట్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? వరంగల్ పట్టణంలో లాభార్జనే కాకుండా ప్రజలకి, పేషెంట్లకి మంచి సర్వీస్ ఇవ్వాలని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ పెట్టారో. ప్రస్తుతం మనతో పాటు సీతారాం నాయక్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, నమస్తే సార్. సో ఈ ఈషా హాస్పిటల్కి రావడం ఎలా ఉంది? సో ఇలాంటి ఒక హాస్పిటల్ మన హనంకొండలో ఉండడం ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ అవసరం ఎంత ఉన్నదనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్గా చాలా రకాలుగా మనకి యాదకొచ్చేది డాక్టర్లే. దేవుడి తర్వాత మనం యాద్ చేసేది అయ్యో నన్ను బతికించు, నువ్వే దేవుడు అనేటువంటి పద్ధతిలో ఉన్నాం. అందుకోసం ఇషా పేరుతోటి ఏదైతే వాళ్ళ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పడ్డదో
నేను మొత్తం తిరిగి చూశాను. ఆధునితమైనటువంటి పరికరాలను, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆరితేరినటువంటి అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు దీన్ని పెట్టారు. ప్రజలు దీన్ని కూడా వాడుకొని వాళ్ళు కూడా కొంత సర్వీస్ మోటోతోటి ప్రజలకు సాయం చేయాలనేది కోరుతా ఉన్నాను. ఈ హాస్పిటల్ మంచి అభివృద్ధి జరగాలని, అంటే దీనికి 2 రకాలుగా ఉంటుంది. దీంట్లో ఎట్లా జరగాలంటే తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పేషెంట్స్ వస్తారు కనుక ఈ హాస్పిటల్ మంచి పని చేసి వాళ్ళకు ప్రాణాలు కల్పించాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈషా హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్స్కి, ఎమర్జెన్సీ పేషెంట్స్కి మీరేం చెప్తారు? అంటే పేషెంట్స్ దగ్గర ఓపిక ఉండలేదు. చాలామంది చూస్తున్నాం, బతికిస్తే దేవుడు, బతకపోతే రాళ్ళు అందుకొని హాస్పిటల్ మీద వేస్తారు. కానీ ఇటువంటిది డాక్టర్లు ఎటువంటిలైనా శత్రువు కాదు కదా. ఒక పేషెంట్ వస్తే బతికిస్తేనే హాస్పిటల్కి పేరు వస్తుంది, డాక్టర్కి పేరు వస్తుంది కనుక దాని కొరకే పనిచేస్తారు. కానీ కొన్ని ఎట్లా తయారైపోయినాయి అంటే ఇవాళ ఏదైనా ఇక్కడ జరుగుతూ సోషల్ మీడియాలో ఇక్కడికి రండి ఆ సంఘం ఈ సంఘం అంతా జమై హాస్పిటల్ మీద పడడం, ఇవి కూడా కొంచెం వాళ్ళని మనోవేదనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ కూడా పేషెంట్ను బతికేయడానికే చూస్తాయి తప్ప పేషెంట్కి నష్టం చేయడానికి చూడాయి. అంటే కొన్ని చోట్ల పేషెంట్స్ ఏదో ఒక 2 డాక్టర్లు హాస్పిటల్ చేయడం వల్ల వేరే హాస్పిటల్ కూడా వస్తాయి. అంటే ఏదో ఒక 2 రోజులు ఉంచుకొని పంపిస్తున్నారు అది, కానీ అంటే జరగదు, సాధారణంగా జరగదు. మనం కూడా అలర్ట్ ఉండాలి, మనం కూడా చూసుకునేటువంటి అవకాశం ఉండాలి. అటువంటి తప్పిదాలు కానీ అలసట కానీ ఈ హాస్పిటల్లో జరగదు. ఎందుకంటే నా కొడుకు కూడా డాక్టరే, నా కొడుకు కూడా ఆర్థోపెడిక్ డాక్టర్. సో వీళ్ళంతా మిత్రులే కనుకనే అటువంటి తప్పిదాలు జరగదని అనుకుంటున్నాను. ఈ హాస్పిటల్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆరోగ్యంగా బాగుపడి భగవంతుడు వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుతూ ముగిస్తాము. సో మరి విన్నారు కదా, పేషెంట్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో, పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఓపికతో ఉండాలి, వేచి చూడాలి. అన్ని హాస్పిటల్స్ ఒకేలాగా ఉండవంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో చెప్పడం జరుగుతుంది.